మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లిన బీజేపీ నేతలు. హన్మకొండలో గోయజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర విమల్లు చిత్ర బృందానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన జన సైనికుడు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈఎంఐ వద్దు, ఇన్వెస్ట్మెంట్ ముద్దు, ఆలోచన ఎవరి సొత్తు కాదు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే నా దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారిచే ప్రత్యేకంగా పొందిన ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించాలనుకుంటున్నారంటూ కర్నూలు నగరంలో మీ బళ్ళారి చౌరస్తా దగ్గర సూరజ్ గ్రౌండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల పాటు ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాసెస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కాదని, ఆలోచన లేకుండా చేస్తే రిస్క్ అవుతుందని, స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించుకోవడానికి నేర్చుకుంటే సులభమే అవుతుందని ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ చెబుతున్నారు. ఎందుకు కాబట్టి చూడండి, స్కూళ్ళలో మీకు ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్. మిస్టేక్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మిస్టేక్ మిస్టేక్ మిస్టేక్. అలా కొన్నిసార్లు మైండ్లలో 100,00,000 సార్లు ఎక్కారు కూడా ఏదైనా మిస్టేక్ చేయాలని భయపడతాం. కానీ రియల్గా మీకు తెలుసు మిస్టేక్ చేయకుండా మనం ఏం సాధించలేమని. ఎస్ఆర్నో? కానీ లోపల మైండ్లో ఏముంది? మిస్టేక్ పనిష్మెంట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు నడుచుకొని వస్తున్నారు అంటే చిన్నప్పుడు 100 సార్లు కింద పడ్డారా లేదా? అప్పుడు మీ నాన్న మీ అమ్మతో ఎట్లా ఎందుకులా కింద పడుతున్నామని. అదే మీ స్కూల్ టీచర్లాగా కింద పడితే కాళ్ళు ఎరగొడతానంటే ఇప్పటికి కూడా కర్నూలు ఎవరు నడిచిండేవాడు కదా. అందుకే మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ ఇన్ ద లైఫ్ ఇస్ దే డోంట్ వాంట్ టు ఫెయిల్. దట్స్ వై దే ఫెయిల్. బట్ విన్నర్ దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్. ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిల్ దే వాంట్ టు విన్ ద గేమ్. దట్స్ వై దే విన్ ద గేమ్. మీకేంటంటే మీ స్కూల్లో నేర్పించింది ఏంటంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వడు, ఫెయిల్ అయితే తప్పు, ఫెయిల్ అయితే తప్పు, అందులో పున్నామ నరకంలోకి వెళ్ళిపోతా ఉన్నట్టు నేర్పించడం వల్ల ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ కాకూడదు అంటే జీవితం అంతా ఫెయిలే. విన్నర్ ఎవరికి తెలుసు ఫెయిల్ అవుతామని. ఫెయిల్ అయినా పర్లేదు, నేను మళ్ళీ పోతాను అనుకుంటే వస్తాను. రైట్. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. నమస్తే అండి, నా పేరు కృష్ణ కైలాస్. మేము లేటెస్ట్ వెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఫోన్లలోనో టిప్స్లోనో ఎవరెవరో ఫోన్ చేశారని చెప్పి నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందుకని ఆ ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో అవన్నీ ప్రోగ్రామ్స్ గురించి మేము డీటెయిల్స్ చేస్తున్నాం. అలాగే సోమవారం రోజు, మంగళవారం రోజు కూడా మా డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే సూరజ్ గ్రాండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము. సూరజ్ గ్రాండ్లో సండే రోజు ఉదయం 11 గంటలకి, 3 గంటలకి, సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చూపించాను నా పోర్ట్ఫోలియోలో ఏ మిస్టేక్స్ ప్రజలు చేస్తుంటారు, ఎందుకని స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. ఫ్యూచర్ మన భారతదేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. ఎకనామికలీ మన భారత్ చాలా బాగుంది. మనం నేర్చుకొని మనమందరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియా డబ్బులు ఇండియాలోనే ఉంటాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1,00,000 కోట్లు తీసుకెళ్తున్నారు. అదే మనం నేర్చుకుంటే హ్యాపీగా మనం సంపాదించుకోవచ్చు. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో గుడ్డిగా ఎవరు రాకండి, నేర్చుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. టిప్స్ మీద ఎప్పుడూ ఆధారపడకండి. మోహన్ బాబు బాగా చేసిన ఇవన్నీ వస్తాయి. కాబట్టి కనీసం 1 or 2 hours కమిట్మెంట్ ఉండండి. కమిట్మెంట్ కావాలి. ఎంతమంది కమిట్మెంట్ ఉంటారు? సే హాయ్.
ఇదే మన మైండ్ సెటప్. చూసారా, మైండ్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామో మైండ్ అదే విధంగా ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ఆలోచించదు. అదే రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకు నేర్పించేది, ఒరే మా తాత చెప్పింది మా పద్ధతులు కాదు, సిచ్యువేషన్ బట్టి నువ్వు మైండ్ మార్చుకుంటూ ఉండాలి అని, ఎప్పుడు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండాలి అంటాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది మైండ్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? ఊరు వాళ్ళన్నా మీరు ఖచ్చితంగా పిచ్చోడు అవుతారా? ఎందుకంటే 5.5 కిలోమీటర్స్ నేను స్కూల్కి వెళ్ళామని కాళ్ళకు చెప్పులేము. మనం ఒకే ఒక కసి, ఎలాగైనా గెస్ట్ ఆఫీసర్ తర్వాత ఎలాగైనా గెస్ట్ ఆఫీసర్. Exactly by 25 years I have been selected as a group 1 officer in Central Military as Assistant Executive Engineer. Select అయ్యాను. అంటే బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళి చూస్తే కేంద్రీయ సదన్ కోరమంగళ 2nd floor బెంగళూరు సెంట్రల్ డివిజన్ 2. వెళ్ళి చూస్తే ఏసీ ఆఫీస్, 12 మంది స్టాఫ్, ఒక బొలెరో జీపు, పక్కన కోరమంగళలో ఒక డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్, ఇంకేం కావాలి? బట్ మా నాన్నగారు చెప్పాను, ఆ రోజు యాక్చువల్ నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి చాలా మంది కాంట్రాక్టర్స్ బొకేస్, స్వీట్ ప్యాకెట్స్ అని తీసుకొచ్చారు. వెళ్ళి మా నాన్నగారు చూపించి, నాన్న లైఫ్ స్టైల్ చెప్పేది ఇంత పెద్ద ఇల్లు చూడన్నా, సూపర్ అని చెప్పి అప్పుడు పిలిచి మా నాన్నగారు చెప్పారు, చూడరా మోక్షగుండం విశ్వేశ్వర గారి ఇన్స్పిరేషన్తో నేను సివిల్ ఇంజనీర్ చేశాను, ఎంత డబ్బు సంపాదించావు నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఐ బికమ్ వెరీ స్ట్రిక్ట్ ఇంజనీర్. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. డిపార్ట్మెంట్లో నాకు ఒక పేరు ఉండేది, వీడు అంకుశం రాజశేఖర్, వీడు తినడు ఇంకొకటి తినేవాడు. అలా ఉంటే ఏం చేస్తున్న డిపార్ట్మెంట్? ట్రాన్స్ఫర్, ఫుట్బాల్ ట్రాన్స్ఫర్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాంధ్ర. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని సొసైటీ గోదాంలో బారులు తీరిన రైతులు. యూరియా కొరత తీర్చలేని అసమర్థ ప్రభుత్వం, అధికారులు డీలర్లను బాధ్యులను చేస్తూ చేతులు దులుపుకున్న ప్రజాప్రతినిధులు. మందు బస్తాల కాడ ఉన్నా మరి ఎన్ని ఏవోది అన్నాడు. కర్నూలు జిల్లా రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశించారు.
ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు 42,04,842 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరీనా బేగం, విజయ, పల్లెన సూరమ్మ, 47 డివిజన్. 47 నుంచి ఎవరు లేరు కదా. ఓకే, ఎన్ని గంటలు పెట్టమంటావు? 47 డివిజన్. ఎన్ పరమేశ్వరి, మీరేనా? వర్గాలకు అదొక వరం, అది దేవుడిచ్చిన వరం. ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వలన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం 10 రోజుల్లోనే చెక్స్ రావడం మనం గతంలో కూడా చూసినాం. గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు. ఇంకా వాటిని కూడా రివోక్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావడం. అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్లిలకో లేకపోతే రీఎంబర్స్మెంట్ అంటే చదువులకో ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యలో ఏ పార్టీ అనో, ఏ కులమనో, ఏ మతమనో ఎక్కడ కూడా ఎవరిని అడిగేది ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అనంటే ఇది మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చేత కాలేదు. చేసిన వాళ్ళని ఎట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో. కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు 12వ వార్డులో ముఖ్య కర్యకర్తల సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి స్వగృహంలో జరిగింది. ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్, జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను, నాయకులను, అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వనపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి 12వ వార్డుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు, నా సహచార కౌన్సిలర్లు, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు, రాజనగరం ప్రెసిడెంట్ అంజనేయులు గారు, మరి అదేవిధంగా బుచ్చన్న, పరంజ్యోతి, బండారు కృష్ణ, ఇమ్రాన్, మురళీ సాగర్, సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని 420 బూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి, అదేవిధంగా రుణమాఫీ ఒక 20-30% చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం. అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు
భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏ గ్రామంలో కూడా 40% దాటి రుణమాఫీ కాలేదు. కానీ నా ముఖ్యమంత్రి గారు మేము 100% రుణమాఫీ చేస్తామని మళ్ళీ ఒకసారి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ప్రజలు మేల్కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి, ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి. మాయమాటలు చెప్పి అబద్దం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్దాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామాన వార్డులలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గద్దె దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైనగా ఉంది. ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజారిటీతో గెలుచుకున్నాం. వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది. కాబట్టి మళ్ళీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం 12వ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారని, ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. జగనన్న ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలోకి తీసుకొస్తున్నాం. మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాట్లు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి సూచనల ప్రకారం కాకినాడ జిల్లాలో ఉన్న అందరినీ సోషల్ మీడియాలో చేరేలా ప్రయత్నిస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి కాకినాడ రూరల్ సోషల్ మీడియా చేస్తున్న కృషికి సంబంధించిన వీడియో BR9 టీవీ మీ ముందు తెలుస్తుంది. మంత్రులు రీజనల్ కోఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు సూచించిన విధంగా కాకినాడ జిల్లాలో ఈ పార్టీ శ్రేణులందరినీ కూడా సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనేలాగా మా కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము ఇప్పటికే యువత, మహిళలు, పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, అలాగే జగన్ గారి అభిమానులు, పార్టీ అభిమానులందరినీ కూడా సోషల్ మీడియాలోకి తీసుకొస్తానికి ఫోన్ ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియాలో జరిపిస్తున్నాం. పటిష్ట కోసం జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడానికి, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా ఆయుధం మొబైల్ ఫోన్. నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకుని యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, అకృత్యాలను ప్రతిదీ కూడా ప్రజల వద్దకు చేరవేసి. నేను మామిడాల గౌతమ్ని మాట్లాడుతున్నాను. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలోకి రావాలని కోరాను. ఫోనే ఆయుధం. సత్యవతండి, కాకినాడ రూరల్ జన చైతన్య కాలనీ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈ జగన్ గారు చెప్పినట్లుగా ఈ ఫోనే మన ఆయుధం. మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి రాబోయే కాలంలో జగన్ అన్నని సీఎంగా చేయటమే మన యొక్క ఆయుధం. జగన్ గారు మన ఫోనే ఒక ఆయుధం అన్నారు. మన అందరినీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండమన్నారు. ఫోనే ఆయుధం సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని ఎండగడుతూ ప్రతి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. దానికి సాయం మనందరం కూడా, క్యాడర్ అందరూ కూడా, అలాగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మరీ ముఖ్యంగా మహిళా నాయకులు అందరూ కూడా ఈ ఫోన్ని ఆయుధంగా చేసుకుని ఏ రోజు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు మనం ఈ ఫోన్ ద్వారా మనం మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం అన్నది ఈ కూటమి ప్రభుత్వానికి మనం చెప్పుతో కొట్టినట్టు ఉంటుందన్నమాట. అంటే ఫోనే ఆయుధం జగన్ గారు చెప్పినట్టు. కరీంనగర్ బీజేపీ బండ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. నేను శత్రువుతో కోట్లాడుతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడక అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం.
కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకు, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నకు ఎదురైన చేదు అనుభవం. సుపరిపాలన మొదటి అడుగులో పర్యటనలో ఉన్న విజయవాడ ఎంపీని నిలదీసిన మహిళ. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయమై ఆ మహిళ 500 వచ్చే కరెంటు బిల్లు 1700 వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న కొద్ది సైడ్కి రండి, తిరగండి. సంతోషాలు ఇమీడియట్ గా వస్తాయి. కరెంట్ బిల్ అనేది మనం చేసింది కాదు, మధ్యలో పిచ్చోడు చేసేది. ఏం చేస్తాం మరి? మరి 500 అయితే 1700 వచ్చింది. గంగా నదిలో తేలుతున్న రాయి. ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి 3 క్వింటాల బరువు ఉన్న ఏమాత్రం నీటిలో మునగడం లేదని, రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకి దీనికి సంబంధం ఉందని అంటున్నారు. ఈ ఘటన యూపీలోని గాజీపూర్లో జరిగింది. जगह पर लगा दे షామీర్పేటలో ఎంపీ ఈటెల నివాసానికి పెద్ద సంఖ్యలో హుజరాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఈటెల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటెల ఇంటికి వెళ్లారు. తమకు పదవులు రావట్లేదని, భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.